ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలకు ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు. నువ్వు భారతదేశాన్ని పరిపాలించడానికి వెళ్ళావు కదా, అక్కడ చేస్తున్నావు, ఇక్కడ చేస్తున్నావు, నీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ అందుతోంది, నువ్వేంటి భగవద్గీత చదువుతున్నట్టేంటి, ఇక్కడ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నువ్వు పరిశోధించి చదువుతున్నావనే కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి, నువ్వేంటి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి వచ్చావా, ఆ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చావా, మన కాళ్ళ కింద తొక్కేయడానికి నేను పంపించానా, ఏమనుకుంటున్నావు నువ్వు అని వాళ్ళు ఉత్తరాలు రాస్తే, ఇక్కడుండే మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు ఇవన్నీ చరిత్రలు తవ్వుతుంటే మనకు అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, మనకి దేహం దహించుకుపోతుంది అంటాడు చూడండి అర్జునుడు. అట్లా అతను వాళ్ళకి రాసిన లెటర్లో ప్రధానమైనది ఏంటో తెలుసా ప్రభు గారు, మీరు అనుకుంటున్నట్టుగా నేను హిందూయిజాన్నో భారతదేశానికో దాస్యం చేయడానికి రాలేదు, భారతీయుల్ని మార్చడానికి, భారతీయుల్ని టోటల్గా మన వైపుకి కన్వర్ట్ చేయడానికి ఒక ఆయుధాన్ని నేను కనుక్కున్నాను. అదేంటంటే వాళ్ళని నాశనం చేయాలంటే వాళ్ళ రూట్లోకి వెళ్ళి మనం నాశనం చేసేయాలి, అలాగే చేయగలం. వాళ్ళకి అమితమైన విశ్వాసం ఉన్నది, ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయం, భగవద్గీత, దేవుడు. అక్కడికి వెళ్ళి మీరు మేము ఒకటే అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్తే, ఓహో మన ఇద్దరం ఒకటే అనమాట అని వాళ్ళు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ జోన్లోకి వెళ్ళి అలా నరుకు రావడానికి నేను చేసే ప్రయత్నంలో నేను వేదాలను రీసెర్చ్ చేశా. నేను కూడా వేదంలో ఒక మాట మాట్లాడితే, ఉపనిషత్తులో ఒక మాట మాట్లాడితే, భగవద్గీతలో ఒక శ్లోకం మాట్లాడితే, వీడు కూడా మనవడేరా, వీడు చెప్పింది మనం వినొచ్చు అని మన దారిలోకి వస్తారు. అందుకని అంత రూట్లోకి వెళ్ళి నేను భగవద్గీతను అధ్యయనం చేసినా, నేనేం పిచ్చేవాడిని కాదు. వాళ్ళని నాశనం చేయడంలో భాగమే నేను ఇక్కడ భగవద్గీత అధ్యయనం అన్నాడండి పరమ దుర్మార్గుడు. ఈ సినిమాలో ఖచ్చితంగా నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. ఇతను చాలా రీసెర్చ్ చేశాడు. ఇక్కడ చైనీస్ వాడు కూడా ఆ నేపథ్యం తీసుకుంది. వాడు కూడా ఇవాళ ఈ దేశం ఇలా ఉండటానికి నాకు చాలా విచిత్రం ప్రభు గారు. ఇది గంగిగోవు పాల, ఈ సినిమాలో గోవును కూడా చూపించాడు చూడండి, నంది. ఇది శివుడు ప్రధానంగా, దైవం ప్రధానంగా సినిమా కదా, దైవభక్తి, దేశభక్తి, ఇది కాన్సెప్ట్. ఈ సినిమాకి రెండు కళ్ళు, దైవభక్తి, దేశభక్తి కలిగి ఉన్న ఒక కథానాయకుడు. దేశం మీద ఏగవాలిన, దైవాన్ని ఎవడన్నా దూషించినా అతను రియాక్ట్ అవుతాడు. ఈ సినిమా నుంచి ఇవాళ సమాజం తెలుసుకోవాల్సింది అది. సినిమా బాగుందని అతను ఫైట్ సీన్స్లో అతను ఆహార్యం చూసి, డైలాగులు చూసి చప్పట్లు కొట్టి బయటకు వచ్చేస్తే అసలు నువ్వు హిందువు కాదని మాట్లాడతా. నీ చప్పట్లు ఎవరికి కావాలరా, దాని వెనకాల చాలా పెయిన్, చాలా భయం. ఇది సినిమా వెనకాల పర్పస్ ఉంది. మన జీవితానికైనా ఇట్లాంటి సినిమాలు, పర్పస్ఫుల్ సినిమాలు తీసే దర్శకులకైనా. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. బాలకృష్ణ గారు, అతను బోయపాటి శ్రీను, ఈ సినిమా ఆగిపోయిందని అందరికీ తెలుసు. ఆగిపోతే సినిమాకి బయట వేయడానికి ఇద్దరు, వాళ్ళు 20 కోట్లు, వీళ్ళు 20 కోట్లు, ఇతను 20 కోట్లు, బాలకృష్ణ గారు ఒక 20 కోట్లు దీనికి పెడితే తప్ప బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే నాకు తెలిసి ఇంత పెయిన్ తీసుకోవాలి వాళ్ళు. ఇది చాలా 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 స్ట్రెయిన్ తీసుకున్నాం, పెయిన్ తీసుకున్నాం. తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఉండే ఇన్స్పిరేషను వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా అంత తాదాత్మ్యత పొందారు. ఇది జనాల్లోకి వెళ్ళాలి, ఈ దైవం జనాల్లోకి వెళ్ళాలి, ఈ ధర్మం జనాల్లోకి వెళ్ళాలి. అందుకోసమని నేను ఏమంటానంటే, మీ షష్టి పూర్తి దాటిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మనిషి అయినా ఆ హిమాలయాల్లోకి వెళ్ళి అసలు ఆ షూటింగ్లు చేయగలరండి? ఆ కాశ్మీర్లోకి వెళ్ళి ఆ షూటింగ్లు చేయగలరండి? అతను చెప్పులు లేకుండా అది ఆ స్నోలో. హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. ఎలా అనిపించింది మొత్తం సినిమా ఓవరాల్? రాత్రి మీరు థియేటర్కి వచ్చారు, థియేటర్కి వచ్చిన తర్వాత మీరు సినిమా హాల్లో మిమ్మల్ని చూసి కూడా చాలా కాలం అయింది. అలాంటి థియేటర్ నుంచి బయటకు వస్తుంటే కూడా మీ చుట్టూ మూగారు మీడియా వాళ్ళు. అవును. ఎలా అనిపించింది మీకు? రియాక్షన్ ఏంటి? నేను సినిమా చూస్తున్నప్పుడు అసలు థియేటర్ రెస్పాన్స్ ఏమిటో చూస్తా. నా ఒపీనియన్ నాకు ఉంటుంది. నేను సినిమాని రివ్యూ చేయటము, రేటింగ్ కోసమో, నేను సినిమా రేటింగ్ విషయంలో కూడా నేను ఏదో డిసప్పాయింట్ అయ్యా. ధర్మం గురించి ఒకడు దీని నుంచి ఏం వస్తుందని ఆశించకుండా, దిస్ ఈజ్ మై కంట్రిబ్యూషన్. నేను హ్యాట్స్ ఆఫ్ టు ఈ సందర్భంగా ఆ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమా నుంచి ఏమొస్తుంది, ఇది సినిమా కాదు. సినిమా తీసి డబ్బు సంపాదించడం అనే లక్ష్యంతో తీసింది కాదు. డబ్బు అది వెనకాల వస్తే వస్తుంది, పోతే పోతుంది. దాన్ని మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోలేం. కానీ వాట్ ఈజ్ మై కంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ నేషన్ అని అనుకోకపోతే ఇట్లాంటి సినిమా తీలేరండి. ఇలాంటి సినిమా పైగా రెండవది, సినిమా చూస్తున్నంతసేపు నా కళ్ళ ముందు కలిగిందండి. బాలకృష్ణ గారిలో మోడీ కనిపించారు. మోడీని చూస్తున్నంతసేపు, బాలకృష్ణ గారిలో చూస్తున్నంతసేపు నేను మోడీ గారిని గుర్తు చేసుకున్నా. మోడీ గుర్తొస్తున్నంతసేపు నేను సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా మోడీ టువర్డ్స్ బాలకృష్ణ, మోడీ బాలకృష్ణ.
అసలు అంటే అతని జీవితాన్ని ఈ రూపం వేసి ప్రొజెక్ట్ చేశాడా? ఎందుకంటే దేశ రక్షణ ఇతని జీవిత జయం కూడా. ఆల్రెడీ మోడీ క్యారెక్టర్ ఒకటి ఉంది అందులో, సర్వధమన్ బెనర్జీ క్యారెక్టర్. అవునవును. ఓకే, కానీ ఆ హైందవ ధర్మ పరిరక్షణ అనేటువంటి ఒక లక్ష్యం వైపు కనుక మనం తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా మోడీ, నేను అదే ఆలోచిస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్న మార్గంలో ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయి, అందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, దీనికోసం వెళ్ళను కదా. సో నేను చూస్తున్నప్పుడు ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుంది, ఎక్కడెక్కడ వీళ్ళు స్పందిస్తున్నారు. రెండోది నా పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. నా పక్కనే అర్చన నా భార్య కూర్చునింది, నా పక్కనే వేణు నా బ్రదర్ కూర్చున్నాడు, ఇటు పక్కన నా స్నేహితులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, నా రో అంతా అలా ఉన్నారు. అసలు వీళ్ళందరూ రియాక్షన్ ఏమిటంటే వాళ్ళు అసలు ఏమంటారు, వివశులైపోయి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. బాలకృష్ణ గారి డైలాగ్స్కి చప్పట్లు కొడుతున్నారు. రెండవది జనరల్గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయి, హీరో కొడుతుంటాడు విలన్ని, కొడుతుంటే మ్యాక్సిమం సాధారణమైన ఆడియన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, వాడు కొడుతుంటే అలా అంటుంటాం మన ఎమోషన్ అక్కడితో కట్ అయిపోతుంది. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి బాలకృష్ణ గారు అట్లా స్ట్రమ్ము విరుచుకుని స్ట్రైట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతుంటే, అధర్మాన్ని నరుకుతున్నాడు, సంభవామి యుగే యుగే, అది అక్కడ క్యారెక్టర్. త్రిశూలం ఆ మెడ చుట్టూ తిరుగుతూ వాళ్ళని నరుక్కుంటూ అట్లా వెళ్ళిపోతుంటే రొమ్ము విరుచుకుని అక్కడ లేచి నిలబడి జనాలు అసలు ఎమోషన్కి ఫీల్ అయ్యి వాళ్ళు అరవటం అన్నది, ఒక ఇంజన్లకి ఏదో పాటలకి డ్యాన్సులు చేస్తారు, ఒక డైలాగ్కి అరుస్తారు. ఇట్లాంటి యాక్షన్ సీన్స్కి అరవటం అన్నది నేను రేరెస్ట్గా చూసింది ప్రభు. అట్లా క్యారెక్టర్లో నేనేమంటానంటే, హీరో తను చేసే పాత్రతో తాదాత్మ్యత చెంది నటించకపోతే ఆడియన్స్ అంత తాదాత్మ్యత చెందరు. వీళ్ళంత చెందారు అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇతని పర్ఫెక్షన్ ఏమిటి. నేను ఈ సందర్భంగా కాంప్లిమెంట్ ఇస్తాను ప్రభు గారు. బాలకృష్ణ గారికి బోయిపాటి శ్రీను దొరకటం అన్నది ఆయన అదృష్టం కూడా కాదు, ఆయన యోగం. ఆయన జీవితం మొత్తం మీద బాలకృష్ణ గారి జీవితాన్ని శాశ్వతం చేసి, ఇప్పుడు నాగార్జున గారికి ఎన్ని సినిమాలున్నా ఒక అన్నమయ్య అని ఎలా మాట్లాడుకుంటామో కదా, రాఘవేంద్రరావు గారికి 100 సినిమాలు పైగా చేసిన ఒక అన్నమయ్య అని ఎలా మాట్లాడుకుంటామో, ఇవన్నీ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో సంగీత దర్శకుడు చక్రవర్తి గారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 1000 సినిమాలు పైగా అంటే ఎలా సాధ్యం స్వామి, 100లో చేస్తారు కానీ మీరు 1000 ఏమిటి స్వామి, అసలు చిన్న అచీవ్మెంట్ కాదు అంటే, చక్రవర్తి గారు నాతో పర్సనల్గా ఆయన ఏంటి చాలా ఇన్వాల్వ్ అయ్యి బరస్ట్ అయ్యి ఒక మాట అన్నారు. ఆయన ఎన్ని సినిమాలు చేస్తే ఏమి గంగాధర్ గారు, నాకు ఒక్క శంకరాభరణం లేదు కదా అన్నారండి ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే అంతటి వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎన్ని కమర్షియల్ సినిమాలు చేస్తే ఏమిటి, ఒక శాస్త్రీయత, ఒక వాల్యూస్, దాని మాతృక, దాని పునాది ఏమిటంటే సంగీతానికి శాస్త్రీయ సంగీతం పునాది. అట్లాంటి సినిమా నాకు లేదు కదా అని ఫీల్